హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఇంటి దగ్గర ఉండే సింపుల్ వస్తువులను ఉపయోగించి అంటే అద్దాన్ని మరియు ఇంటి దగ్గర కళాయి ఉంటుంది కదా, ఇది ఉపయోగించి రెయిన్బో ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ కళాయి ఉంది కదా, ఈ కళాయిలో ఫుల్గా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని ఈ మిర్రర్ని ఎలా ప్లేస్ చేయాలి అంటే సన్లైట్కి ఎదురుగా, అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు సన్లైట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, సో దీనికి ఆపోజిట్లో మిర్రర్ని పెట్టాలి. మిర్రర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చూడండి, కెమెరా అటు సైడ్ మిర్రర్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ సింపుల్ సెటప్తో రెయిన్బో ఎలా ఫామ్ అయింది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో దీనికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన డైలీ లైఫ్లోది, మనం ఎక్కడైనా బైక్ మీద వెళ్ళినప్పుడు హైవే అయితే ఒక స్పీడ్లో వెళ్తాము, లేదు అంటే ఏమైనా మట్టి రోడ్లు వచ్చినా ఏమైనా గుంతలు ఉన్న రోడ్లు ఉంటే ఒక స్పీడ్లో వెళ్తాం. ఇన్ ద సేమ్ వే ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైట్ అనేది గాల్లో ప్రయాణిస్తుంది. ఫస్ట్ సన్లైట్ అనేది గాల్లో ప్రయాణించి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి. గాల్లో ఒక స్పీడ్లో ఉంటుంది. సడన్గా అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది? వాటర్లోకి ఎంటర్ అవుతుంది. సో వాటర్లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క స్పీడ్ మారుతుంది. ఎందుకంటే గాలి అనేది రేరర్ మీడియము, వాటర్ అనేది డెన్సర్ మీడియము. ఎయిర్ లైట్ అనేది రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుద్ది? బెండ్ అవుద్ది. ఈ ఫినామినాని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. ఇది బెండ్ అయ్యి ఎక్కడ టచ్ అవుతుంది? ఇక్కడున్న మిర్రర్ని టచ్ అవుతుంది. మిర్రర్ అనేది షైనీ సర్ఫేస్ కాబట్టి ఇక్కడ నుండి ఏమవుతుంది? మళ్ళీ లైట్ అనేది రిఫ్లెక్షన్ అవుతుంది, అంటే మళ్ళీ వెనక్కి వస్తుంది, బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది. ఈ రిఫ్లెక్షన్ అయినప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ టచ్ అవుతుంది? వాటర్ని టచ్ అవుతుంది. వాటర్ని టచ్ అయ్యి వాటర్ నుండి మళ్ళీ బయటికి రావాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది? డెన్సర్ మీడియం నుండి గాలి అనేది రేరర్ మీడియం కాబట్టి గాలిలోకి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటికి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. అంటే ఈ మిర్రర్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది వాటర్ నుండి బయటకు వచ్చినప్పటికి ఏమవుద్ది? ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది కాబట్టి అవి విడిపోతాయి. 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతాయి. ఆ 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోవడాన్నే మనం ఏమంటాము? రెయిన్బో ఫామ్ అయిందని అంటాము. మామూలుగా అయితే పిల్లలు కానీ, నాకు కూడా మొన్నటి వరకు ఎలా ఉండేదంటే రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఏదో వర్షం పడాలి అన్నట్టు ఉండేది. అలా ఏం అవసరం లేదు. మన ఇంటి దగ్గర ఉన్న చిన్న వస్తువులు ఉపయోగించి కూడా రెయిన్బో ఎలా ఫామ్ చేయాలనేది ఇప్పుడు చూసాం కదా. సో మీ స్టూడెంట్స్తో కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మా బెవరా అకాడమీని ఫాలో అవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా బయోలో ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.